Hello friends and welcome to our channel. This is Sarosh Rajnikant. ఈ రోజు ఎపిసోడ్ లో స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ ado, let's roll the intro. ఫైనల్ గా స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ మూవీ టైమ్ లైన్ చెప్పాలంటే ఈ ఈవెంట్స్ అన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత జరిగాయి. ఇది కెవిన్ ఫీగే కూడా కన్ఫర్మ్ చేశాడు. కానీ ఈ మూవీలో ఎండ్ గేమ్ కి సంబంధించిన ఒక ఈస్టర్ ఎగ్ కూడా కనిపించట్లేదు. ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్ లో పీటర్ అండ్ ఆంట్ మే చారిటీ ఈవెంట్ కోసం ఫండ్ ని కలెక్ట్ చేస్తున్నారు. ఈ సీన్ లో ఆంట్ మే పీటర్ పార్కర్ ని చారిటీ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచి ఉంటుంది. కామిక్స్ లో ఆంట్ మే ఫీస్ట్ హోమ్లెస్ షెల్టర్ చారిటీలో వర్క్ చేస్తూ ఉండేది. అలాగే ఈ సీన్స్ ని మనం స్పైడర్-మ్యాన్ PS4 లో కూడా చూసాం. నెక్స్ట్ షాట్ లో హ్యాపీ హోగన్ కనిపిస్తున్నాడు. హ్యాపీ హోగన్ స్టార్క్ ఇండస్ట్రీస్ తరపున జాయింట్ చెక్ ని తీసుకొచ్చాడు. అలాగే ఈ చెక్ పైన పెప్పర్ పాట్స్ సిగ్నేచర్ కూడా చూడవచ్చు. అంటే ఫేజ్ 4 మూవీస్ లో కూడా పెప్పర్ పాట్స్ అండ్ హ్యాపీ కనిపించవచ్చు. అలాగే ఈ షాట్ లో పీటర్ పార్కర్ తన హాలిడే ట్రిప్ కోసం లగేజ్ ని ప్యాక్ చేసుకుంటున్నాడు. ఈ సూట్ కేస్ ని గమనించండి. ఇక్కడ BFP అని కనిపిస్తుంది. BFP అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ పార్కర్. ఇది అంకల్ బెన్ MCUలో ఉన్నాడని ఒక ఈస్టర్ ఎగ్ అయ్యుండొచ్చు. ఈ షాట్ లో పీటర్ పార్కర్ తన సూట్ ని యూరోప్ కి తీసుకువెళ్లట్లేదు. పీటర్ తన హాలిడే ట్రిప్ ని నార్మల్ కిడ్ లాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. ఈ షాట్ లో పీటర్ పార్కర్ వెనిస్ లో కనిపిస్తున్నాడు. ఈ షాట్ ని జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఇక్కడ ASM 212 అని కనిపిస్తుంది. ASM అంటే అమేజింగ్ స్పైడర్-మ్యాన్ ఇష్యూ నెంబర్ 212. ఈ సిరీస్ లోనే మార్వెల్ కామిక్స్ మొదటిసారి హైడ్రో మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ షాట్ లో పీటర్ పార్కర్ స్వింగ్ చేస్తూ వెళ్తున్నాడు. పీటర్ వెనకాల ఒక బిల్డింగ్ ని రిపేర్ చేస్తున్నారు. రూమర్స్ ప్రకారం ఇది అవెంజర్స్ టవర్. కానీ టోనీ స్టార్క్ స్పైడర్-మ్యాన్ హోమ్ కమింగ్ లో ఈ టవర్ ని అమ్మేశాడు. ఇది అవెంజర్స్ ఎండ్ గేమ్ లో డిస్ట్రాయ్ అయిన బిల్డింగ్ అయ్యుండొచ్చు. లేదా ఫెంటాస్టిక్ ఫోర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి మార్వెల్ స్టూడియోస్ ఇక్కడ బ్యాక్స్టర్ బిల్డింగ్ ని కూడా చూపించవచ్చు. ఎందుకంటే స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఫేజ్ 4 లో మొదటి మూవీ. స్పైడర్-మ్యాన్ మూవీని జూలై 5న రిలీజ్ చేస్తున్నారు. అప్పటి వరకు డిజ్నీ అండ్ ఫాక్స్ డీల్ పూర్తవుతుంది. ఆ తర్వాత మార్వెల్ స్టూడియోస్ X-Men అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్ పైన కూడా వర్క్ స్టార్ట్ చేయవచ్చు. లేదా ఈ బిల్డింగ్ షీల్డ్ న్యూ హెడ్ క్వార్టర్స్ కూడా అయ్యుండొచ్చు. ఇంతకు ముందు సీన్ లో పీటర్ పార్కర్ తన సూట్ ని ప్యాక్ చేసుకోలేదు. కానీ ఆంట్ మే పీటర్ కి తెలియకుండా తన లగేజ్ లో ఈ సూట్ ని ప్యాక్ చేసింది. నెక్స్ట్ షాట్ లో నెడ్ అండ్ పీటర్ హోటల్ రూమ్ లో కనిపిస్తున్నారు. అంతలో అక్కడికి నిక్ ఫ్యూరీ ఎంట్రీ ఇచ్చాడు. నిక్ ఫ్యూరీ పీటర్ పార్కర్ ని రిక్రూట్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత పీటర్ అండ్ నిక్ ఫ్యూరీ బోట్ లో కనిపిస్తున్నారు. నిక్ ఫ్యూరీ పీటర్ పార్కర్ ని రిక్రూట్ చేయడానికి కారణం శాండ్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ మారియా అండ్ నిక్ ఫ్యూరీ శాండ్ మ్యాన్ తో ఫైట్ చేశారు. కానీ ఇక్కడికి మిస్టీరియో వచ్చి శాండ్ మ్యాన్ ని ఓడించాడు. నేను ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నానని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఇక్కడ నిక్ ఫ్యూరీ బ్యాక్గ్రౌండ్ ని మరి మిస్టీరియో బ్యాక్గ్రౌండ్ ని గమనించండి. ఇక్కడ మిస్టీరియో శాండ్ మ్యాన్ పైన అటాక్ చేస్తున్నాడు. అలాగే వెనిస్ లో హైడ్రోమ్యాన్ పైన అటాక్ చేస్తున్నాడు. మిస్టీరియోకి మరియు ఎలిమెంటల్స్ కి ఏదైనా పర్సనల్ గొడవలు ఉండొచ్చు. లేదా మిస్టీరియో తను కూడా ఒక సూపర్ హీరో లాగా తన కెరియర్ ని మలుచుకుని ఉంటాడు. లేదా కామిక్స్ లో లాగా మిస్టీరియో అందరిని నమ్మించడానికి ఇలా చేస్తూ ఉండవచ్చు. కామిక్స్ లో మిస్టీరియోకి ఇల్యూజన్స్ చూపించడం లాంటి పవర్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీలో మిస్టీరియోకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ మిస్టీరియో హైడ్రోమ్యాన్ తో ఫైట్ చేస్తున్నాడు. ఈ షాట్ ని జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఇక్కడ మనకు ఇల్యూమినాటి సింబల్ కనిపిస్తుంది. మేబీ మిస్టీరియో చూపించే ఇల్యూజన్స్ లో ఇది కూడా ఒకటి అయి ఉండవచ్చు. ఈ మూవీలో విలన్ గా మనకు ఎలిమెంటల్స్ విలన్ గా కనిపించబోతున్నారు. చెప్పాలంటే శాండ్ మ్యాన్, మోల్టన్ మ్యాన్ అండ్ హైడ్రోమ్యాన్. ఈ ట్రైలర్ లో మనకు ముగ్గురు ఎలిమెంటల్స్ మాత్రమే కనిపించారు. రూమర్స్ ప్రకారం 4th ఎలిమెంటల్ ఎలక్ట్రో అయి ఉండవచ్చు. ఈ షాట్ లో మనకు శాండ్ మ్యాన్ కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ కార్ నెంబర్ ని నోటీస్ చేయండి. ఇక్కడ మనకు 463 అని కనిపిస్తుంది. కామిక్స్ లో శాండ్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ ఇష్యూ నెంబర్ 4 లో. ఆ సిరీస్ ని పబ్లిష్ చేసింది 1963 లో. ఈ రీజన్ వల్ల ఇక్కడ 463 అని కనిపిస్తుంది. అలాగే ఈ షాట్ లో మోల్టన్ మ్యాన్ బ్రిడ్జ్ పైన అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ పీటర్ ఫ్రెండ్స్ నెడ్ అండ్ బెట్టీ కనిపిస్తున్నారు. ఇక్కడ మోల్టన్ మ్యాన్ కి సంబంధించిన ఒక ఈస్టర్ ఎగ్ కనిపించింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు 2865 అని కనిపిస్తుంది. మోల్టన్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ ఇష్యూ నెంబర్ 28 లో. అలాగే ఆ సిరీస్ ని పబ్లిష్ చేసింది 1965 లో.
మరోవైపు పీటర్ పార్కర్ సివిలియన్స్ ని కాపాడడానికి రెడ్ అండ్ బ్లాక్ సూట్ లో వెళ్తున్నాడు. నెక్స్ట్ షాట్ లో పీటర్ పార్కర్ స్టెల్ సూట్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నిక్ ఫ్యూరీ అండ్ మారియా కూడా కనిపిస్తున్నారు. మేబీ ఇదే క్లైమాక్స్ బ్యాటిల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే మిస్టీరియోకి మరి స్పైడీకి ఫైట్ జరగబోతుంది. ట్రైలర్లో మిస్టీరియోని ఒక హీరో లాగా చూపించారు. తనని ఎంత హీరోలాగా చూపించినా మిస్టీరియో ఎప్పటికీ ఒక విలనే. ఈ షాట్లో హైడ్రో మ్యాన్ వెనిస్ లో అటాక్ చేస్తున్నాడు. ఈ బ్యాటిల్ సీన్ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ షాట్ లో నెడ్ అండ్ ఎంజే బోర్డు దిగి పారిపోతున్నారు. అలాగే పీటర్ హైడ్రోమ్యాన్ ని అడ్డుకోవడానికి వెళ్ళాడు. కానీ అంతలో మిస్టీరియో వచ్చి హైడ్రోమ్యాన్ పైన అటాక్ చేస్తున్నాడు. అలాగే హోటల్ కి వెళ్ళిన తర్వాత పీటర్ ఫ్రెండ్స్ మిస్టీరియో గురించి డిస్కస్ చేస్తున్నారు. కానీ ఫ్లాష్ కి మిస్టీరియో అంతగా నచ్చనట్టున్నాడు. ఎందుకంటే ఫ్లాష్ కి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే కామిక్స్ లో మిల్టన్ మ్యాన్ లిజేలియన్ కి స్టెప్ బ్రదర్. కానీ ఎంసీయూలో మార్వెల్ స్టూడియోస్ చాలా చేంజెస్ చేసింది. మనం ఈ మూవీలో చూడబోతున్న ఎలిమెంటల్స్ కూడా ఒరిజినల్ ఎలిమెంటల్స్ కాదు. కామిక్స్ ఎలిమెంటల్స్ గురించి చెప్పాలంటే హెల్ ఫైర్, జెఫైర్, మ్యాగ్మమ్ అండ్ హైడ్రాన్. వెల్ గైస్, నేను ఈ ట్రైలర్లో ఇంపార్టెంట్ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. When I can't feel, I'm not gonna fall for gravity, 'cause the world